గురువుగారు, రేలంగి మంటలాంబ ఆవిర్భావానికి శ్రీమద్ రామాయణానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట తీసుకొని వెళ్ళాలన్న ఆలోచనతో దశరథుడి దగ్గరికి వచ్చాడు. అద్భుతమైన యాగాన్ని సంకల్పం చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయడం కోసం రాక్షసులు ప్రయత్నిస్తున్నారు, వారి నుంచి యజ్ఞాన్ని సంరక్షించే బాధ్యతను రామచంద్రమూర్తికి అప్పగించాలన్నది నా ఆలోచన అని చెప్పగానే, ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన అంటాడు దశరథుడు. 12 ఏళ్ల పిల్లవాడు, పద్మాల్లాంటి కన్నులున్నవాడు, రాత్రి కాగానే ఏ విధంగానైతే కమలం ముడుచుకుంటుందో అలా సూర్యాస్తమయం కాగానే నిద్రపోయే అలవాటున్నవాడు రామచంద్రుడు. ఈ చిన్న పిల్లవాడు ఆ మారీచ సుబాహులను ఎలా తట్టుకోగలుగుతాడు? కాబట్టి పంపించను అంటూ నిరాకరిస్తాడు. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్స సుఖీభవ సబాంధవ. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దశరథ మహారాజా, నీ ఇష్టం, ఆనందంగా ఉండిపో అంటూ తన కోపాన్ని ప్రకటిస్తాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు దశరథుడికి నచ్చజెప్పి రామలక్ష్మణులను విశ్వామిత్రుడితో యాగ సంరక్షణార్థమై అరణ్యానికి పంపిస్తాడు. అలా వెళుతున్న రామలక్ష్మణులకు తాటక ఎదురవుతుంది. అలం తే ఘృణయా రామా పాపైషీ దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షీ పురావర్ధతి మాయయ. ఆలోచనలో పడతాడు రాముడు. స్త్రీని సంహరించటం ధర్మం కాదు కదా అని ఆలోచిస్తుంటే, రామా ఆలస్యం చెయ్యకు, యజ్ఞాన్ని విఘ్నం చేసేటువంటి యక్షిణి ఈ తాటకి. సూర్యాస్తమయం అయిందా తిరిగి తన మాయను వృద్ధి చేసుకొని దాడి చేస్తుంది, సంహరించమంటాడు. అలా తాటకిని సంహరించిన తరువాత యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో నుంచి ఉద్భవించినదే మంటలాంబ. పెదమంటలాంబ, చిన్నమంటలాంబ. ఆ తాటకి శిరస్సు అక్కడ రాలి పడింది. రాలింది అని చెప్పటమే రేలంగిగా మారింది. అదే తణుకు దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రేలంగి గ్రామం. ఆ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించినటువంటి దేవతామూర్తులే పెదమంటలాంబ, చిన్నమంటలాంబ. ఇలా రామాయణ గాథతో సంబంధమున్న ఎన్నో ఉత్సవాలు ఆధునిక సమాజంలో మనకు కనపడుతున్నాయి. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడు వరమిచ్చి మరీ వాల్మీకితో రామాయణాన్ని రాయించాడు. రామాయణ గాథ ఇలా ఇప్పటికీ సమాజంలో మనకు మార్గదర్శకం అవటమే కాకుండా అనేక మంది దేవతామూర్తుల ఆవిర్భావానికి ఆధారమైంది. ఆ సంగతులన్నీ తెలుసుకుంటూ ఆ దేవతామూర్తులను ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి శ్రేయస్సును అందుకునే ప్రయత్నం చేద్దాం.